ఒక్క నిమిషం అందరు ఛానల్స్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు గుంజుకురావాలి వాళ్ళని ఎట్లా అంటారండి మీరు ఎట్లా అంటారండి హౌ డు యు స్పీక్ అప్ లైక్ దట్ సార్ యాజ్ యు ఆర్ విత్ ద డిసీవ్ పీపుల్ యు హావ్ టు రైజ్ యువర్ ఐస్ దట్స్ నాట్ కరెక్ట్ వే మీరు ఎట్లా అంటారు యాజమాన్యంతో ఏం మాట్లాడాలి రావాలి వచ్చినాక మేము బిల్డింగ్ ఎక్కడ దుంకుతాం ఒక జర్నలిస్ట్ ఏం మాట్లాడిన యాజమాన్యం రమ్మని ఎవరు చెప్పినాం లేకుండా నువ్వే వచ్చావు ఎస్ఐ గారు నాకు ఏం భయం అండి మీరెందుకు మాట్లాడుతున్నారు ఎస్ఐ ఉన్నారు కదా యాజమాన్యం ఎట్లా అంటారు ఏం మాట్లాడినాం మేము అంటున్నాం న్యాయం జరగాలని అంటారు మీరు కూడా బీజేపీ అర్థం చేసుకోవాలి ఒక మహిళ పోతే అర్థం చేసుకోండి కాకపోతే కొంచెం సార్ మీ కుటుంబ సభ్యులు ఉంటారు మా కుటుంబ సభ్యులు ఉంటారు ఎస్ఐ గారు మీరు కూడా మేమందరం కూడా మీతో పాటు న్యాయం చేయండి లక్షల మంది వస్తారు నరేష్ గారు మీరు కూడా మనందరం బహుజనులమే కానీ అన్యాయం జరిగింది ఒక మహిళ చనిపోయింది ఈయన వచ్చేమో యాజమాన్యంతో మాట్లాడుతున్నారు దీని మీద కూడా మేము మాట్లాడుతాం మీరు మాకు న్యాయం చేయకపోతే అన్ని మాట్లాడచ్చు మీకు న్యాయం చేయడం మీడియా సమక్షంలో ఎస్ఐ గారు వాళ్ళ డిమాండ్ ఏందో యాజమాన్యానికి తొత్తులుగా మారిన పోలీసు వాళ్ళు ఇక్కడి నుంచి వెంటనే యాజమాన్యానికి తొత్తులుగా మారిన కొంతమంది పోలీసులు ఇక్కడి నుంచి వెంటనే బీసీ సోదరులారు అందరు కాలం దొక్కండి ఇక్కడ సాయి కృష్ణ హాస్పిటల్ దగ్గరికి వేలాది మందిగా తరలిరండి ఇప్పుడు పిలుపునిస్తాం ఇంతవరకు పోలీసుల మీద నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళే కొంతమంది సరే కొంతమంది న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకొంతమంది యాజమాన్యాలతో మాట్లాడదామని ఎట్లా అంటారండి ఎట్లా అంటారు పోలీసులు ఉన్న న్యాయ వ్యవస్థను కాపాడడానికా బాధితుల పక్షాన్ని ఉండడానికా లేకపోతే కార్పొరేట్ వల్ల ఎంగులు మెతుకులు తినడానికా తేల్చుకోవాల్సిన కారణం ఒక పోలీస్ ఆయన వచ్చేమో యాజమాన్యంతో మీరు మాట్లాడినట్టుగా అని చిల్లర మాటలు మాట్లాడేందండి కడుపు కాలుతుంది 2 రోజుల నుంచి పేషెంట్ బెడ్ మీద పడిపోయి ఉంటే ఇంతవరకు పేషెంట్ నుంచి పాపని డాక్టర్ పోలేదు ఇంతవరకు కనీసం పేషెంట్ మనుషులకు కూడా చెప్పలేదు ఆమె చనిపోయిందా బతుకున్నా అన్న కనీసం చెప్పే ఇంగిత జ్ఞానం కూడా మేనేజ్మెంట్కి లేకపోవడం దారుణం మేము వచ్చి సుమారు గంట సేపు అవుతుంది పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు మేనేజ్మెంట్ మీరు ఇవ్వట్లేదు మేనేజ్మెంట్ కలిసి కూర్చొని మాట్లాడట్లేదు పేషెంట్ ఏ పరిస్థితి కూడా మాకు ఇంత చూపించట్లేదు మాకు పేషెంట్ వెంటనే చూపించాలని మేము చంపేస్తారా నవ్వుకుంటూ వచ్చిన ఒక నడుచుకుంటూ తీసుకొచ్చిన పేషెంట్ ని చంపి బయట పెట్టడం దారుణం. ఈ రోజు కాచిగూడలో ఉన్నటువంటి శ్రీ సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ మరో ఠాగూర్ సినిమాకి ఇక్కడ సన్నివేశం రిపీట్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఒక పేషెంట్ కి చనిపోయిన పేషెంట్ కి గత 4 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తూ లక్షలాది రూపాయలు ఇలా కట్టించుకుంటూ ఇలా చివరికి మనిషి బతుకున్నాడో చనిపోయినా కూడా చూపించకుండా ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది. ఇలా ఇంతమంది వచ్చి అడుగుతున్నా కూడా పోలీసులు ముందుగానే కాపలు పెట్టుకొని పోలీసులతో అణచివేసిన ఇలా ఈ యాజమాన్యం వైఖరి ఇలా మాకు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీసు రాజ్యం నడుస్తున్నదా కార్పొరేట్ రాజ్యం నడుస్తుందా మహిళని ఇలా చంపేసి ట్రీట్మెంట్ చేసి లక్షల రూపాయలు కట్టించుకొని ఈరోజు పేషెంట్ చూపించమంటే చూపించకుండా ఇలా సర్జరీ ఎవరు చేశారు కొడుకు చేశాడా డాక్టర్ శ్రీనివాస్ చేశాడా డాక్టర్ సిద్ధార్థ్ చేశాడా ఇలాంటి స్పష్టత లేదు. మంచిగా నడుచుకుంటూ వచ్చేటువంటి మహిళని ఇలా చంపేసి హాస్పిటల్లో పడుకోబెట్టి లక్షల రూపాయలు మళ్ళీ కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఇలా కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి సాయి కృష్ణ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఈ హాస్పిటల్ వెంటనే సీజ్ చేసి ఈ కుటుంబానికి ఈ బాధితులకి న్యాయం చేయాలని మేము బీసీ సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కొద్దిగా చూడాలి కానీ నాకు ఆపరేషన్ చేయకండి పెన్షన్తో చేయండి అని చెప్పింది. హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తుందాం అప్పటికి కూడా నాకు స్లో ఉంటుంది కొద్దిగా మీరు నన్ను ఆపరేషన్ నేను వనికిరానని చెప్పినా కానీ అన్ని కరెక్టే ఉన్నాయని చెప్పారు వీళ్ళు. కంటి డాక్టర్ని పిలిపించారు హార్ట్ డాక్టర్ని పిలిపించామన్నారు అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పారు. చెప్పి తీసుకెళ్ళారు లోపలికి. 6 గంటల దాకా నా భార్య యువతలకి రాలేదు. వచ్చిన తర్వాత డాక్టర్ల పేజ్ చూడంగానే సైలెంట్గా అయింది. మాకు ఇలాంటి ఒక 2 కేసులు వస్తాయండి బ్యాడ్ లక్ నాకు వచ్చిందేమో డౌట్ ఉందని చెప్తున్నాడు. అప్పుడు అంటే మొత్తం నాకు చెప్పేసి అయిపోతుంది
అవుతుంది, 24 గంటలు నీకు టైం ఇస్తున్నా, ఏం కాదు, మంచిగా ఉంటుంది మీ భార్య అని చెప్పిండు. 2 గంటలకు ఒకసారి పిలుస్తాడు, సేమ్ అలానే ఉందండి, సేమ్ అలానే ఉంది, ఏం ఇంప్రూవ్ అయితే లేదని చెప్పి అదే మాట నాకు అదే రోజు చెప్తే అయిపోయేది. నాకు అదే రోజు చెప్పిస్తే ఆపరేషన్ అయిన తర్వాత నేను వెళ్ళలేదు. ఆపరేషన్ తర్వాత మా వాళ్ళు వెళ్ళినారు, చూసుకున్నారు, అలానే ఉంది. ఎలా అయితే పడుకున్నదో ఇక ఏం మాత్రం సెంటు వేయలేదు. అందరూ ఏం జరగలేదు. కళ్ళల్లో వేరే వాళ్ళు పోయిన తర్వాత కళ్ళ మీద పట్టు పెట్టారు, దూది పెట్టారు. ఆ దూది పెట్టారు, మీరు చూడండి, ఆ దూది పెట్టిరు. మీ వాళ్ళు చూసారు కదా, మీ వాళ్ళు ఏం చెప్పారు మరి? చూసిన వాళ్ళు ఏమన్నారంటే ఆమె ఏమి కదులుతలేదు, అలానే పడుకొని ఉన్నది, కళ్ళు ఎందుకు కళ్ళ మీద పత్తెందుకు పెట్టిరని అడిగారు. అడిగితే లేదండి నీళ్లు కారుతూ అని చెప్తున్నారు. అంత మోసం చేసిరండి. నేను విలేజ్ మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు యాజమాన్యం కోసం వచ్చిన చెప్పండి సార్. ఇక్కడ మీకు 5 minutes. మొన్న అడ్మిషన్ చేశారు, మంగళవారం అడ్మిట్ చేశారు, బుధవారం రోజు నుంచి అబ్జర్వేషన్ పెట్టారు. గురువారం రోజు ఆపరేషన్ చేశారు. గురువారం మార్నింగ్ ఆపరేషన్ చేశారు, 2 o'clock వరకు అయిపోయింది. తర్వాత దాంట్లో హెవీ బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడే కంతి అనేది ఎక్కువ ఉన్నది చెప్పారట. వాళ్ళకి ఆల్రెడీ ముందే కౌన్సిలింగ్ ఇచ్చేసి దానికి వీళ్ళ సిగ్నేచర్ తీసుకొని దాన్ని బట్టి చెప్పి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వెంటిలేషన్ మీద ఉన్నది, ఈ కండిషన్ ఇలా ఉంది అని చెప్పి వీళ్ళకి చెప్పారు. అది వీళ్ళు బాధితులు ఎవరు? వీళ్ళ సిస్టమ్. ఏమైందండి? పేషెంట్ తీసుకొచ్చాను. మీరు దయచేసి డాక్టర్ని ఒకటే క్వశ్చన్ ప్లీజ్. పేషెంట్ను అంబులెన్స్ తీసుకురావాలి, పేషెంట్ను అంబులెన్స్లో తీసుకురాలి, వీల్ చైర్లో తీసుకురాలేదు, బస్సులో తీసుకొచ్చినాం. యాక్టివ్గా మీరు ఎలా ఉన్నారో మేము ఎలా ఉన్నాం అలా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చినాం. మేము ఆల్రెడీ ఎంఆర్ఐ బయట వేరే హాస్పిటల్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి 10 హాస్పిటళ్ళు దాటి సెంట్రల్ సిటీకి ఇది పెద్ద హాస్పిటల్, పెద్దగా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఆయన పేరు రెఫరెన్స్ తీసుకొని వచ్చి ఆయనకు చూపించాం. చూపిస్తే ఎక్స్రే తీసి చూశారు, ఎంఆర్ఐ రిపోర్ట్ చూసేసి దీనికి ఆపరేషన్ చేయాలమ్మా, చేయండి సార్, ఆపరేషన్ చేయాలి. నేను గుండె డాక్టర్ని పిలిపించి గుండె మంచిగా ఉందా లేదా నేను చెక్ చేయించుకుంటా, కళ్ళ డాక్టర్ పిలిపించి కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ ఫిట్ అవుద్దా కాదా అని నేను చెక్ చేయించుకుంటా. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్లో పెట్టుకుంటా, ఆపరేషన్ షురూ చేస్తా. నాకు మాత్రం 6 లక్షలు అయితే అన్నాడు. 6 లక్షలు కాదు, కొంచెం తగ్గించుకోండి అన్నాడు. 5 లక్షలు అన్నాడు. 5 లక్షల రూపాయలు ఓకే అన్నాం. వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటారో దానికి 3-4 ప్యాకేజ్ ఉంటుందంటే ఓకే, అది కూడా ఓకే అన్నాం. ఓకే అన్న తర్వాత వీళ్ళందరూ వచ్చి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి ఆపరేషన్ 7 గంటలకు వేస్తవారం మార్నింగ్ 7 గంటలు తీసుకుపోయారు. నాకు 2 బాటిల్లో రక్తం కావాలా, రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే 15 బాటిల్లో రక్తం తెప్పించారు. డబ్బులు మేమే కట్టాము. వీళ్ళకి బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ లేదు, బయటకు వెళ్ళి తెప్పించారు. మాకు రక్తం ఎక్కువైతే ఎప్పుడు తెప్పిస్తున్నా మాకు అనుమానం వచ్చింది. టేబుల్ మీద చనిపోయిన తర్వాత మాకు బయటకు వచ్చి టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. 2 గంటలకు మాకు బయటకు వచ్చి మాకేం చెప్పారంటే పేషెంట్ను బయటికి తీసుకొచ్చాము, మేము పేషెంట్ ఐసీయూలో ఉంది, వెంటిలేటర్ పెట్టాము. ఎందుకు పెట్టారు వెంటిలేటర్ అని అంటే కొంచెము ఇబ్బందిగా ఉన్నది, 24 అవర్స్లో రికవరీ అవుతుంది, 24 అవర్స్లో రికవరీ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, 24 అవర్స్ మనం వెయిట్ చేద్దాం, రికవర్ అవుతుంది అని మాకు చెప్పారు. సరే రికవర్ అవుతుంది కదా చూడండి సార్, మేము వెయిట్ చేస్తాము అని అంటే తెల్లారి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ పోవాలి కదా, పోయినప్పుడు మేము సార్ ఎలా ఉంది, రికవర్ అవుతుంది అని అంటే రికవరీ ఇంకా 10% తగ్గిపోయింది, రికవర్ అవుతలేదు, మరి ఏం చేద్దాం సార్, మీరు చెప్పండి సార్, ఒక పని చెప్తా, ఇండియాలో పెద్ద మేజర్ సిటీలో బాంబే, కలకత్తా, ఢిల్లీ ఎక్కడ పెద్ద డాక్టర్లు ఉంటే వాడు ఫ్లైట్ ఛార్జ్ పర్ డే 2 లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నా మేము పేమెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాం. మీరు పిలిపించి ఆ పేషెంట్ డెవలప్ చేయండి. మీరు ఏమంటారు 10% శ్వాస డెవలప్ అయినా మేము డెవలప్ చేస్తాము అని అన్నారు కదా, మీరు మీ చేత కాకుంటే ఇంకా మీకు పిలిపియండి, ఇండియాలో ఇదే కాదు కదా, చాలా ఎక్స్పర్ట్ డాక్టర్స్ని పిలిపియండి అని మేము అది కూడా ఆఫర్ చేశాము. ఎంత బిల్ అయినా మేమే బేర్ చేసుకుంటామని డాక్టర్కి ఆఫర్ చేశాము. ఆఫర్ చేసిన తర్వాత కూడా మాకు ఇదే ముచ్చట చెప్పుకుంటూ పోతున్నాం. మేమేం చెప్తున్నాం అని అంటే అక్రాస్ ద టేబుల్ మీదనే పేషెంట్ చనిపోయింది. టేబుల్ మీద చనిపోతే ఇమీడియట్లీ బయటకు వచ్చి థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చి మీ పేషెంట్ సారీ అండి అని అంటే మేమందరం కొడతాము, తిడతాము, ఫైటింగ్ అవుతుందో అని డాక్టర్ ఎక్స్పెక్టేషన్ చేసి ఈ డ్రాగాన్ చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్.
ఇది డ్రాగన్ చేస్తున్నాం. నాకు ఒక 1 సెకండ్ ప్లీజ్. మన డిసీజ్ పేరు చెప్పండి, ఎవరైతే ఇప్పుడు బాధితులు. ఎం లిఖిత, ఒక్క నిమిషం. ఎం లిఖిత, మారగం లిఖిత, మారగం లిఖిత దేవేందర్ గౌడ్. సరే ఏం చెప్తున్నారు? వైఫ్ ఆఫ్ 839, వైఫ్ ఆఫ్ దేవేందర్ గౌడ్. దేని గురించి ఇక్కడ? బ్రెయిన్లో చిన్న గడ్డ అయిందని వచ్చింది. బ్రెయిన్ ట్యూమరా? చిన్న గడ్డ అయిందని, బ్రెయిన్లో గడ్డ అయిందని వచ్చింది. బ్రెయిన్లో చిన్న గడ్డ. ఎప్పుడు చేయండి? మంగళవారం నాడు 11 గంటలకు డాక్టర్ టీవీ శ్రీనివాస్, టీవీ సిద్ధార్థ డాక్టర్స్. ఈయన ఫాదర్, ఈయన సన్. ట్యూస్డే రోజు జాయిన్ అయ్యారు. ఎస్. ఇవాళ ఏమన్నా? ఇవాళ సాటర్డే, థర్స్డే ఆపరేషన్. ఆపరేషన్ మార్నింగ్ 7 to 2 ఇన్ థియేటర్. థియేటర్. సో థర్స్డే 2 o'clock బయటకు వచ్చిన తర్వాత నాకు ఇవి పెట్టాం కదా మేము, అది ఐసీ వెంటిలేటర్ పెట్టాం. ఇప్పుడు మీరు నిఖితకి ఏమవుతారు? మా సిస్టర్. మీ ఓన్ సిస్టరా? ఎస్. మీ పేరు? నా పేరు BVN గౌడ్. ఓకే. ఇప్పుడు వారు డెత్ ఇప్పుడు వాళ్ళు కాదంటే డిక్లేర్ చేశారు. డాక్టర్ చెప్పి వెంటిలేటర్ వెంటిలేటర్ డెత్ డిక్లేర్ చేసిరా? వెంటిలేటర్ మీద ఉన్నారా? వెంటిలేటర్ మీద ఉంది. చెప్పండి. వెంటిలేటర్ కూడా వీక్తే డెత్ అయింది. ఇప్పుడు ఓకే. ఇదన్ వెంటిలేటర్, క్రిటికల్ స్టేజ్ అంతేనా? మేమనేది ఏంటంటే ఇప్పుడు 24 hours 24 hours చెప్పారు కదా మా బ్రదర్. మీరు ఇతను మాట్లాడుతున్నారు. 24 hours అయింది కదా సార్. 24 hours అయింది కదా. 24 hours అయిన తర్వాత వాళ్ళు ఏమైనా 24 hours తర్వాత మనం రికవరీ డెవలప్ చేస్తున్నాం అని అన్న తర్వాత మేము 24 hours తర్వాత మళ్ళీ సెకండ్ డే వచ్చాం కదా, ఫ్రైడే. థర్స్డే జరిగింది, ఫ్రైడే మళ్ళీ 2 o'clock వచ్చి కలిసినప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారంటే నిన్నటి కంటే డాక్టర్ టీవీ శ్రీనివాస్ ఆయన సర్జరీ చేసిండు ఆయన మేము అదే మేము వచ్చినాక తెల్లారి మనకు ఆశ ఉంటుంది. అవునండి. ఇంకా 10% డౌన్ ఫాల్, అంటే డౌన్ ఫాల్ రికవరీ కాదు, డౌన్ ఫాల్ 10% ఉంది. రికవరీ డౌన్ ఫాల్ అన్నాక ఇంకా మేము క్వశ్చన్ ఏంది మేము అన్నాం, మేమేం క్వశ్చన్ చేస్తున్నాం డాక్టర్ అంటే మీ కొడుకు MBBS MS DNA ట్రైనింగ్లు ఉన్నాయి. మీరు ఆల్రెడీ DNA 30 సంవత్సరాల సీనియర్, మీ కింద మీ కొడుకు ట్రైన్ అవుతారు. ఆపరేషను మీరు చేసిరా, మీ కొడుకు చేసిరా. మీ కొడుకు ట్రైనింగ్లో చేసేసి మా అమ్మాయిని చంపేశారు. రెండు మీరు అనస్థీషియా తప్పుడు అనస్థీషియా పేషెంట్ లైఫ్. సో మేమేమంటున్నాం అంటే మీరు వీడియో దయచేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీతో మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు మీరు BVN గౌడ్ గారు మీ యొక్క ఇప్పుడు ఏంటి మీ అలిగేషన్ ఏంటి నాకు చెప్పండి. నా అలిగేషన్ ఏంటంటే మీరు తప్పుడు ఆపరేషన్ చేశారు. ఒకటి తప్పుడు ఆపరేషన్, రాంగ్ ఆపరేషన్ చేసి ఓకే నెక్స్ట్ మీ కొడుకుతో చేయించారు. అంటే ఎఫిషియెంట్ నువ్వు ఆగు చెప్తుండగా అంత ఎందుకు చెప్తున్నారు. ఎఫిషియెంట్ డాక్టర్ తోటి ఇది చేయాలి ఆపరేషన్. మీరు ఎఫిషియెంట్ డాక్టర్ తోటి ఆపరేషన్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మీరు సిడి అన్నారేమో. సిడి లేదు మీ దగ్గర ఆపరేషన్. బ్యాంక్ అనేది మన యాజ్ పర్ నామ్స్ ఉండాలి. కూడా ఇది పర్మిషన్ కూడా ఇవ్వకూడదు వితౌట్ బ్లడ్ బ్యాంక్. అంటే వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు అంతవరకు. మూడో పాయింట్ ఏంటంటే నీకు ఆపరేషన్ చేసినప్పుడు టేబుల్ మీదనే చనిపోయింది నీకు తెలుసు. యాజ్ ఎ డాక్టర్గా యు నో 100%. నువ్వు నాకు చెప్పలేదు ఆ రోజు చెప్తే నేను ఆపరేషన్ మీరు డాక్టర్ నెగ్లిజెన్స్ మీరు చెప్తున్నారు. ప్లీజ్ ఓకే మీరు ఒక కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయండి. మీరు ఏదైతే అంటున్నారో పక్కా డాక్టర్ ఏమైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారో మీరు డీటెయిల్గా కంప్లైంట్ లాడ్జ్ చేయండి. పక్కా దాని మీద యాక్షన్ ఉంటుంది. మీరు అయినాక మీ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయింది అనుకోండి
దట్ విల్ బి రిఫ్లెక్ట్ పిటిషనర్ ఇవ్వాలండి, పిటిషనర్ ఇవ్వాలి. మేము చెప్తున్నా పిటిషన్ ఇచ్చి పోలీసులకు వచ్చి మాకు అన్యాయం జరిగిందండి, మీరు రండి మీకు కంపెనీ ఇవ్వాలి కదా, మీరు వచ్చారు కదా, మీరు వచ్చారు కదా, మేనేజ్మెంట్ తోని మాకు మీరు వచ్చారు కదా, పక్కా మీకు మాట్లాడిస్తాం. అది కావాలి మాకు. మా మేనేజ్మెంట్ ఆగండి, పోలీస్ స్టేషన్ please, కేసు అనేది please ఆగండి. మీడియా ఏంటంటే ఇది ఒకటి. ఈ డాక్టర్ ఎవరు ఉన్నాడు అతను రమ్మనండి, అక్కడికి రమ్మనండి. వీళ్ళు ఎవరైతే వీళ్ళు బాధితున్నారో విక్టిమ్స్ అక్కడ మాట్లాడుతున్న దగ్గరకు వచ్చి ఓకే, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. విక్టిమ్స్ ఎవరు, మీ బాధితులు ఎవరు, బాధిత కుటుంబమే కుటుంబం కాదు, అందులో మెయిన్ ఇంపార్టెంట్ బ్రదర్స్ మాట్లాడేంత ఓపిక లేదు. నేను కింద మీద ఎవరు మాట్లాడతారో దయచేసి వాళ్ళు వెళ్ళండి. మిస్టర్ ఇంకోటి ఇప్పటికి కూడా పేషెంట్ను మీడియాకు షో చేయాలి. అది చేస్తారు తర్వాత చేస్తారు. మీరు వెళ్ళి ఫస్ట్ మీ పేషెంట్ని చూడండి, మీరు చూసిన తర్వాత నేను కూడా వస్తాను చూస్తాను. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఎవరైతే అలిగేషన్ ఉన్నారో వాళ్ళు వెళ్ళండి. మిస్టర్ హలో, నువ్వు ఫోన్ పక్కకు పెట్టు. ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ? అక్కడ వెళ్ళండి, అక్కడ ఉండండి. మీరు కూడా వెళ్ళండి అక్కడికి. మీరు ఎవరు, రక్త బంధువులు ఎవరు? ప్లీజ్ గో.